హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ ఎంఐ మన ఇండియాలో కొన్ని ఐఓటీ ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. ఐఓటీ ప్రోడక్ట్స్తో పాటు ఒక టీవీని అండ్ ఇంకా 2 ల్యాప్టాప్స్ కూడా లాంచ్ చేసింది. సో వీటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటి, సో అవి ఎంతెంత ప్రైస్లో ఉన్నాయి, సో అవి మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి ఎంఐ రోటర్ని అయితే రిలీజ్ చేసింది. సో ఇందులో వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశామని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేశారంటే, ఇందులో మనకి 4 హైజీన్ యాంటీనాస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంకా దీని స్పీడ్ చూసుకున్నట్టయితే ఇది అప్ టు 1167 Mbps అయితే వస్తుంది. 880 MHz ఉన్న డ్యూయల్ కోర్ CPU అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా స్మార్ట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కంట్రోల్స్ కూడా ఇందులో మనకి అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ ఇది గిగాబిట్ నెట్వర్క్ పోర్ట్స్ అయితే వస్తుంది అనమాట. సో నార్మల్గా వీళ్ళ ఎగ్జిస్టింగ్ రోటర్ ఏదైతే ఉందో దానికి 10 times ఫాస్ట్గా అయితే ఇది వర్క్ అవుతుందని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. అండ్ ఇంకా ఇందులో మనకి పేరెంటల్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎంఐ రోటర్ 4A గిగాబైట్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఎట్ టైమ్ 64 డివైజెస్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఇంట్లో స్మార్ట్ బల్బ్స్ కానీ, స్మార్ట్ కెమెరాస్ కానీ, లేదంటే టీవీస్ కానీ, మొబైల్స్ కానీ, సో ఇలాగా 64 డివైజెస్ వరకు మనం అయితే ఎట్ టైమ్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇంట్లో ఎక్కువ డివైజెస్ ఉన్నట్టయితే ఇలాంటి పవర్ఫుల్ రోటర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 2199 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకా అవైలబిలిటీ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 15 నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ ఇంకా ఎంఐ రిటైల్ స్టోర్స్ అండ్ ఇంకా ఎంఐ స్టోర్స్లో ఇది అవైలబిలిటీలోకి అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే మనకి 360 degrees కెమెరా అయితే ఉందో వీళ్ళది సెక్యూరిటీ కెమెరా. సో దీన్ని అప్డేట్ చేస్తూ 2K రెజల్యూషన్తో వచ్చే కెమెరా అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో ఇది ఏదైతే ఎంఐ సెక్యూరిటీ కెమెరా ఉందో హోమ్ కెమెరా 360 degrees దానికి అప్గ్రేడెడ్ వెర్షన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో మనకి 1080p రెజల్యూషన్ ఉంటే ఇందులో మనకి 2K రెజల్యూషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా మీరు వీడియో కాల్స్ అవి కూడా ఇందులో మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకా మీ పెట్స్ని అండ్ ఇంకా మీ చిల్డ్రన్స్ని కూడా మీరు ఎట్ టైం అయితే చూసుకోవచ్చు, కేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆఫీస్లో ఉన్నా కానీ సో మీరు మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకా ఇందులో మనకి 7 days క్లౌడ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ 32 GB ఇంటర్నల్ మైక్రో SD కార్డు పెట్టి మీరు 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీని స్టోరేజ్ని. అండ్ ఇందులో మనకి ప్రైవసీ షట్టర్ మోడ్ కూడా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా కెమెరా అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఆ షట్టర్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఎంఐ హోమ్ యాప్ నుంచి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 4499 రూపాయలు పెట్టారు. ఇది కూడా మనకి సెప్టెంబర్ 15 నుంచి అమెజాన్లో అండ్ ఇంకా ఎంఐ స్టోర్స్లో మనకి అవైలబిలిటీలోకి అయితే రాబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే మనకి ఎంఐ టీవీ అనమాట. సో ఇప్పటి వరకు మనం 4 series చూసాం కదా, 4C, 4A, 4 Pro అలాగా. సో ఇప్పుడు మనకి 5 series అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇది 5X సిరీస్. ఇందులో మనకి 3 సైజెస్ అయితే ఉంటాయి, 43 inches, 50 inches అండ్ ఇంకా 55 inches. సో వీటన్నింటిలో సేమ్ ఒకే రకమైన ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో వీటి ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇది 4K HDR డాల్బీ విజన్ రెజల్యూషన్తో వస్తుంది. అండ్ ఇంకా ప్రీమియం మెటాలిక్ బెజల్లెస్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఇంకా ప్యాచ్ వాల్ 4తో వస్తుంది. సో విత్ IMDBతో వస్తుంది అనమాట. అంటే మనకి హాలీవుడ్ టైపు కార్టూన్స్ మూవీస్ ఉంటాయి కదా, సో చిల్డ్రన్స్కి, సో అవి కూడా మనకి ఇందులో అయితే అవైలబిలిటీగా ఉంటాయని చెప్పి వీళ్ళ ప్యాచ్ వాల్లో ఉంటాయని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. అండ్ ఇంకా 40 watt స్టీరియో స్పీకర్స్ అది కూడా మనకి డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంకా ఇందులో మనకి ఇన్బుల్ట్గా గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుందన్నమాట. సో టీవీకే మైక్ ఉంటుంది. ఇప్పటివరకు మనం రిమోట్స్లో మైక్ చూసాం కదా, అలా కాకుండా మనకి టీవీలోనే మైక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో మనకి 2 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ దీని బెజల్ చూసినట్టయితే చాలా థిన్గా ఉంది. సో డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. సో మనం ఏదైతే OnePlus టీవీస్ చూసామో దానికన్నా కూడా ఇది చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఫైనల్గా వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఇవి 43 inches ఏదైతే ఉందో ఇది మనకి 32,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా 50 inches చూసుకున్నట్లయితే మనకి 42,000 ఉంది. అండ్ 55 inches చూసుకున్నట్లయితే 48,000 అయితే పెట్టారనమాట. సో వీటి అవైలబిలిటీ విషయానికి వచ్చినట్టయితే సెప్టెంబర్ 7th నుంచి మనకి అవైలబిలిటీలోకి అయితే రాబోతున్నాయి ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇంకా HDFC కార్డ్ మీద వీళ్ళు 3000 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంఐ బ్యాండ్ 6 అనమాట. సో ఇది ఎంఐ బ్యాండ్ 5కి ప్యూర్ సక్సెసర్ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంఐ బ్యాండ్ 5 కన్నా కూడా ఇందులో మనకి ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి.
సో ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 1.56 ఇంచెస్ ఫుల్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పటివరకు మనం బ్యాంక్లో చూసుకున్నట్టయితే పైన కింద కొంచెం బెజల్స్ అయితే ఉండేవి, ఇందులో మనకి ఎటువంటి బెజల్స్ అయితే లేవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇది SpO2 ఉంటుంది, అంటే మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇది డిటెక్ట్ చేయగలదు. అండ్ ఇంకా 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, అండ్ ఇంకా 6 ఆటో డిటెక్ట్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. మనం షామీ వేరే యాప్ నుంచి కనెక్ట్ చేసుకున్నట్టయితే క్విక్ రిప్లైస్ ఇచ్చే ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఫీమేల్ హెల్త్ సైకిల్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది మనకి 3,499 రూపీస్ అయితే పెట్టారు. సో మీరు ఎగ్జిస్టింగ్ గా ఆల్రెడీ మీరు ఎంఐ బ్యాండ్స్ వాడుతున్నట్లయితే 1 నుంచి ఎంఐ బ్యాండ్ 5 వరకు, సో మీకైతే ఒక 500 రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట వీళ్ళు. అండ్ దీని అవైలబిలిటీ చూసుకున్నట్టయితే ఇది మనకి 30th ఆగస్ట్ నుంచి మనకి అమెజాన్లో అండ్ ఇంకా MI.comలో సేల్కి అయితే రాబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ బ్యాండ్ అయితే పర్చేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే మనకి షామీ స్పోర్ట్స్ షూస్ అనమాట. సో వీళ్ళు 2018లో అనుకుంటా స్పోర్ట్స్ షూస్ని మనకి ఇండియాలో ఒక స్మార్ట్ షూస్ని ఇండియాలో లాంచ్ చేశారు. 5-in-1 అడ్వాన్స్డ్ యూని మోడలింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చామని వీళ్ళది చెప్తున్నారు. అండ్ వీటి ప్రైస్ చూసినట్లయితే మనకి 2,699 రూపాయలు పెట్టారు. అండ్ ఇవి క్రౌడ్ ఫండింగ్లో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఫస్ట్ సేల్ చూసినట్లయితే ఇవాళ నుంచే, అంటే ఇవాళే మీరు క్రౌడ్ ఫండింగ్లో అయితే మీరు దీన్ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ల్యాప్టాప్స్ని అయితే రిలీజ్ చేశారు, 2 ల్యాప్టాప్స్ని. సో MI నోట్బుక్ ప్రో అండ్ ఇంకా MI నోట్బుక్ అల్ట్రా అనమాట. సో ఇవి ఏదైతే రియల్మీ లాంచ్ చేసిందో రియల్మీ బుక్, సో దానికి ఎగ్జాక్ట్ కాంపిటేటర్ అని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మనకి మెటల్ బాడీతో వస్తుంది అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా వస్తుంది అనమాట. సో ఇందులో మనం నోట్బుక్ ప్రో ఫీచర్స్ చూసినట్టయితే ఇది మనకి 14-inch 2.5K రెజల్యూషన్తో ఉన్న డిస్ప్లేతో వస్తుంది. ఎటువంటి హైయర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు అనమాట ఇందులో. అండ్ ఇందులో మనకి 2 RAM వేరియంట్స్ అయితే ఉంటాయి, 8GB ర్యామ్ అండ్ ఇంకా 16GB ర్యామ్ అనమాట. అండ్ రెండిట్లో కూడా మనకి 512GB SSDతోనే వస్తాయి. అండ్ బ్యాటరీ లైఫ్ చూసినట్టయితే మనకి 11 hours బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇన్బుల్డ్గా మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 వెర్షన్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. సో వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే i5 8GB ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 56,999 అయితే పెట్టారు. అండ్ ఇంకా 16GB ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 59,999 పెట్టారు. అండ్ ఇంకా i7 16GB ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 72,999 అయితే పెట్టారు అనమాట. నెక్స్ట్ మనం MI బుక్ అల్ట్రా స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి 15.6 inches 3.2K 90Hz ఉన్న డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇందులో కూడా మనకి 8GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. రెండింటిలో కూడా మనకి 512GB SSDతోనే వస్తుంది. అండ్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని కూడా వీళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు ఇందులో కూడా. అండ్ ఇవి కూడా మనకి i5 అండ్ i7 రెండు 11th జనరేషన్ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా 12 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో వీటి ప్రైజెస్ చూసినట్టయితే i5 8GB ర్యామ్ వేరియంట్ చూసినట్టయితే 59,999 అయితే పెట్టారు. అండ్ ఇంకా i5 16GB ర్యామ్ వేరియంట్ చూసినట్టయితే 63,999 అయితే పెట్టారు. అండ్ i7 16GB ర్యామ్ వేరియంట్ చూసినట్టయితే 76,999 అయితే పెట్టారు అనమాట. వీటి అవైలబిలిటీ గురించి చూసినట్టయితే ఇది 31st ఆగస్ట్ నుంచి మనకి అమెజాన్లో అండ్ ఇంకా MI.comలో అవైలబిలిటీలోకి అయితే రాబోతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవి పర్చేజ్ చేయొచ్చు. ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఇంకా ఈ ప్రోడక్ట్స్ అన్నింటిలో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియో ఇస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ గురించి అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అయిందో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ బాయ్ బాయ్.